జయం బ్లాగ్స్ అందరు ఎలా ఎవరు మేమైతే మస్తున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇగో పెరట్ కాడికి అయితే వచ్చినాము. అయితే ఇది మాది కాదు, మేమైతే పట్టుకున్నాము. ఏమన్నా వర్షం పడ్డప్పుడు అయితే పత్తికట్ట అయితే వీక్పించినాము. ఇక పత్తికట్ట ఏరుతున్నాము. ఇక నిన్న అయితే కొంచెం నిన్న ఒరిగోసిన వీడియో చూపెట్టినాం కదా, నిన్న ఒరిగోసినాక కొంచెం అయితే ఏరినా. ఇక ఇదంతా ఏరాలి. ఈరోజు సాయంత్రం అయితే అంటి పెడతా దీన్ని. అయితే ఇక అంటి పెడితే అందరూ పోతాలు వేసుకుంటారు, మళ్ళీ ఇత్తనాలు పెట్టేప్పటికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు. అందరు కుప్పలు వేసి ఏరి అంటి పెట్టుడు అయితే వేస్తారు కదా. ఇది అయితే ఏరి అంటి పెట్టాలి. ఇదైతే మేము పట్టుకున్నాము. మాదే సొంతం అయితే 2 ఎకరాలు, ఇంకా ఇది కాక ఇంకా 2 ఎకరాలు అయితే పట్టుకున్నాము. ఇక మా దాంట్లో అయితే సంప అయితే తీసినాం కదా, అలా అయితే తోట పెడతాము. అలా ఏం తోట పెడతామో చూపిస్తాము. దాని పక్క పొంటే ఉంది మా పెద్దమ్మలది అనమాట. అలా కూడా పత్తి కట్టిన ఉంది, కాకపోతే అది దున్నిపియలేదు. ఇది అయిపోయినాక ఒక్కొక్కటి అయిపోయినాక అది దూరం కదా, జర దగ్గర అయిపోయిన తర్వాత అది తీస్తామని అది ఏరాలి. అది కూడా ఏరాలి, అదే ఏరేది కూడా చూపిస్తాము. ఇప్పుడు అయితే నేను పత్తి కట్ట ఏరుతున్నా. ఇది ఏరినాక ఇది అంటి పెట్టి మళ్ళీ దునిపించి ఒకసారి దునిపించిన తర్వాత ఎరువు కోసడు ఇట్లా ఉంటుంది కదా, ఒకసారి దునిపించామనుకో మళ్ళీ అప్పటికి ఎరువు పోయొచ్చు. ఇక పొరగాలికి ఇట్లా అందరూ వచ్చినాము, పొద్దుగల్లే వచ్చినాము. ఎండ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎండగొట్టుడు అయితే. కొద్దిసేపు ఉండి కొంచెం ఏరేసి మళ్ళీ అప్పటికి సాయంత్రం ఇంకా మిగిలింది ఉంటే ఏరి అంటి పెడతా. అంటి పెట్టినా కూడా మధ్యలో కూడా చాలా పోయినాయి, అంటే ఒకసారి అన్నీ రావు కదా. దునిపించిన తర్వాత కూడా అవి చిన్న చిన్న అన్నీ ఏరేస్తా. ఇప్పుడైతే నేను స్టార్ట్ పెడుతున్నా. ఏరవారికి ముళ్ళకం పట్టుకుందా ఆమెకి. ఏమైంది చిట్టి అయితే వద్దంటే వచ్చింది, ముళ్ళకం పండించుకుంది. నాకు తీసిన తీరా ఏం కాదు, ఏం కాదు తిద్దంటే. సో మేము కూడా పిల్లలతో పాటు కలిసి వచ్చినాం కదా. ముళ్ళు వచ్చినాయారా? ముళ్ళు వచ్చినాయారా పెట్టి నీకు? దీని మీద ఇవి మళ్ళీ కుప్పలని వేసినాక కూడా మళ్ళీ ఏం చేయాలంటే వీటిని మళ్ళీ కొంచెం పెద్దగా వేయాలి. అంటే ఒక దగ్గర వేసినాక మళ్ళీ వేద్దాము. పోయేటప్పుడు ఒకసారి ఇవన్నీ ఫస్ట్ మనకు నచ్చినట్టు చిన్న చిన్న వేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు కాదు ఫస్ట్ డబల్ వేసి లావడేస్తాయి. నీకు ఎందుకు బాధ? నేను ఉన్నా కదా, మేము ఉన్నా. ఇది ఒకటోటి వస్తేనే లేదు, ఇది ఒకటోటి వస్తేనే లేదు కదా. ఒకదా ఏమవుతుంది అయ్యో. నాకు వాంటి పెట్టరాదు మళ్ళీ అయినా మట్టంగేరు అయిపోయి అంత బట్ ఇదేంటి మన డ్రిప్ పైప్ ఉంటుంది కదా, డ్రిప్ పైప్ అందుకని అడిపెడితే అయిపోయాయి అంతే. సింపుల్. ఏముందబ్బా అలా పెద్ద విషయం ఏముందా? అయిపోతుందా? స్విచ్ చక్కగా చెప్తుంది మాకు. అలా కూర్చో ఆమె ఏదో కష్టపడదాం అనుకుంది, అంత కష్టపడదాం అనుకుంది కానీ ఆయన కష్టపడదాం అనుకున్నావు కానీ కష్టం వచ్చింది నీకు. కారా ముళ్ళు కూర్చున్నారా నీకు? కూర్చుందా? అరే రామా, చిట్టికి ముళ్ళు కూర్చుంది ఫ్రెండ్స్, అందుకే బాధపడుతుంది బాగా. మనకు జ్వరంతో వస్తేనే పెద్దది కావాలి. గెలిసేదే యుద్ధం, ఎవడొస్తాడని అంటుగా చూస్తా. సింహం సింగిలుగు అందలు జత కట్ట గిటే గిటే గడయ్య అంటున్నా. వాసానికి గిట్ల మీద కూడా అంత బాగా ఉన్నాడు. గిడేదా చాలా ఉంది కదా పిల్ల. వెళ్ళింది బలం. అయితే ఒకటి పంగల కట్టలేక తయారు చేయాలి, ఒకటి బుడ్డది కట్టలేక పెద్ద తయారు చేస్తే లావట్లు నీళ్ళు పెట్టి లావట్లు పోతుంది ఒకటి. పోయేసా ఎట్లా ఇప్పుడు? అప్పుడు పంగల కట్టతో పంగల కట్టతో ఒడ్లు నేరు ఎలా నేర్పుడా
ఏం చిట్టి రక్తం వెళ్తుందారా అచ్చా దానికి ఏమైనా పెడదాం మందో కిందో ఏం మందు పెడదాం దానికి ఇలా డాక్టర్ దగ్గర మందు పెట్టి డాక్టర్ దగ్గర పోదామా వద్దా డాక్టర్ దగ్గర పోతే ఇట్లా చెయ్యి ఇట్లా ఏలు మోసేస్తాడు ఇట్లా లైట్గా కోసేద్దామా అబ్బా అరే ఎంగా తీరా పెట్ట ప్లీజ్ రా రండి రండి తీరాలి దెబ్బ దెబ్బ ఏరాలి అయిపోవాలి కొన్ని వెళ్తున్నాయి తెలియదు సార్ గట్టిగా ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి గట్టిగా ఉన్నాయి దీన్ని ఇంకంగానే ఏరితే అయిపోయి ఒక డిష్ ఎరువు తీసుకోవాలి మనం తీసుకుంటే ఈడ ఆడ అంతరికి అవుతుంది ఆడికి ఈడ ఒక చిన్న అన్నదాంట్లో ఇంకా ఒక డిష్ మొత్తం తీసుకుంటే ఒక కుప్ప చిన్న చిన్న కుప్పలు 2 కాజు చెప్పాలి ఆడ మొత్తం ఆడ కాజు చెప్పాలి ఎట్లయినా బైక్ ఆడ మొన్న వచ్చినాం ఆ గుడమలో మొన్ననే వస్తుంది ఇప్పుడు అవసరం లేదు ఇక పెట్టుబడి కూడా వస్తే రావా అంటారు నేతాడికి రానంటాడు ఆడికి మరి ఇటు వస్తా ఇటు మా అవసరం వాడికి ఎందుకు రాడు అట్నే ఎందుకు ఆ బుచ్చకంత దానికి అది చాలా ఉంది ఏమన్నా ఒక చిట్టి కూర్చున్న కాడ పెట్టుకో జై కృష్ ఇది చాలా పట్టుకొచ్చాయి మంచిగా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇగో బైక్ పేరట్లు అయితే మొత్తం ఇక కట్టేరుడు అయితే జరుగుతుంది కదా కట్టేరు వేస్తున్నాము ఇక కుప్పలు అయితే వేస్తున్నాం కొన్ని నాకు తెలిసి ఇంకొక 1 hour కుప్పలు వేసి మొత్తం కంప్లీట్ అయిపోతుంది మొత్తానికి ఇక సాయంత్రం వస్తుంది సాయంత్రం వచ్చి నేను ఇక పాములపర్తి ఇక్కడ పని ఉంది నేను పాములపర్తికి వెళ్ళాలి ఇంకా ఏమొచ్చి సాయంత్రం అయితే ఇక కుప్పలు తంట పెట్టేస్తుంది ఇలా ఇక్కడ గుడ్డ ఆమె చెప్పినట్టు ఇక్కడ గుడ్డం అయితే మన వర్క్ అయిపోయింది అనుకో అక్కడ సైడ్ మళ్ళీ అక్కడ వెళ్ళుడు ఉంటుంది అక్కడ బాయిది ఇక్కడ అదే మన జేసీతో పొక్క తీసిన ప్లేస్ ఉంది కదా ఆడ మా పెద్ద అత్తమ్మలది ఉంది అదే మా మామ వాళ్ళ అన్నయ్య వాళ్ళది అక్కడ మనం కూడా అది కూడా మనమే పట్టుకున్నాం ఇంకా ఇక అది కూడా మనకే చేతులు ఉంటుంది కాబట్టి ఇక ఇది అయిపోయాక ఇక్కడ పత్తికడ ఎరుడు కంప్లీట్ అయిపోయాక ఆడ వీక్కిద్దామని అనుకున్నాం వాస్తవానికి ఇది మొన్న వర్షం కట్టినప్పుడు వీక్ చేసి ఉంటే నేను అప్పుడు ఆ రోజు వీడియో ఇద్దామంటే కొంచెం బిజీ అయిపోయింది సో ఇంకా వచ్చేసైతే ఇప్పుడైతే మనమైతే ఇదైతే ఏరి పోదాం అయితే ఇక అనుకోకుండా ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చి మేము ఏరుతున్నాం ఇలా అయితే ఇక రేణి చెట్లు ఉండే రేణి చెట్లు ఉంటాయి కదా వీటికి ఏమైందంటే చిట్టి ఆమె కూడా మాలెక్క కష్టపడి వేద్దాం అనుకుంది వేద్దాం అనుకుంటే ఏమైంది ఆయన ఆమె మిస్టేక్ ఆమె బట్టలు కట్టుకుంది మస్తు ఏడిచింది ఏడిస్తే మేము ఏం చేసినామంటే ఇక అది తీసేసినాం ఇప్పుడైతే మొత్తం ఇది అయితే ఫస్ట్ అయితే ఏరేద్దాం ఇక ఏరేస్తే దెబ్బ పని అయిపోతుంది ఎండ కొట్టడానికి టైం అవుతుంది ఆల్రెడీ మేము 6:30కి వచ్చినాం 1 hour అవుతుంది వచ్చి కూడా దగ్గర ఇప్పుడు 7:30 అవుతుంది 7:30కు ఆల్రెడీ ఇప్పటికి ఎండ మంచి క్లారిటీ వచ్చింది ఎండకు ఇట్లా మొత్తం ఇట్లా బాగా ఇబ్బంది అవుతుంది ఏందిరా వెళ్తలేదా మంచిగా గట్లే అంటున్నా గట్లే వెళ్తుందా ఎన్ని ఫస్ట్ పెద్ద ఇంత ఏరేసి పక్క పెడితే తర్వాత ఇంకా మళ్ళీ మిగిలింది ఉంటుంది కదా మిగిలింది ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి దునిపించినప్పుడు అన్ని మళ్ళీ లోపలికి మరచిపోయినా ఉంటాయి అవన్నీ వెళ్తే మళ్ళీ ఒకసారి ఏరుకోరా అప్పటికి పెద్దగా ఏముండదు ఇప్పుడే చాలా పోతుందిగా పెద్దగా ఏముండదు అప్పటికి కనకే బాబా ఇవన్నీ పైపులు తీసేస్తాను చెప్పిండు అంతా వచ్చేసి అంటు పెట్టేసి చూస్తురుగా ఫ్రెండ్స్ అక్క చెల్లెళ్ళు కష్టపడి పని చేస్తున్నారు ఎవరు వేస్తావు చిట్టి నువ్వు అక్క చేసే పని చేయని ఓమ్మా చిట్టిగాడు ఓ చిట్టి గిటు అక్క చేసే పని చేయని ఇటు నన్ను నా దగ్గర రాను తిప్పి ఇటు రాను ఇట్రా తిప్పినాయన దాదా బేరాలే ఏంది కూరగాయల మార్కెట్ అయితే ఏరుతారా
జాతర పోదామా ఇద్దరం పోదామా అక్కని దొరుకుదామా మమ్మీ వద్ద అక్కని దొరుకుదామా అవన్నీ అలా కలిసి ఉన్నాయి అన్నట్టు అవన్నీ నిలబడే ఉన్నాయి అట్లా ఏ ఆడ 2-3 ఉన్నాయి ఇప్పుడు ఆడ గొడవలు వస్తుంది కదా దెబ్బ తగ్గిందమ్మా వాటిని గొడవలు వస్తుంది రా కిక్కలు కాదురా కిరీటం పెడతాడు అక్క టోపు మంచిగా పెట్టుకో టోపు రోయ్ పోతే పో టోపు మంచిగా పెట్టుకో టోపు నేను పెట్టుకున్నా కదా ఇవన్నీ మంచిగా పెట్టుకున్నాను చిట్టి ఈ రేణిగా తింటున్నావారా నువ్వు కొలుతున్నావా చెప్తున్నావా నువ్వు మళ్ళీ ముళ్ళు కూసుకు తెచ్చినావు అనుకో మస్తు కొడతాను ఇక ఓకేనా పప్పు ఇక కొన్నేనా వస్తుంది అరే గొడవలేం కూడా అయ్యా అన్నీ కలిపోతున్నాయి అట్లా పట్టుకోవడం మంచి కూడా కొంచెం కొడితే కొడుతుంది ఎక్కిదాన్ని ఎక్కిదాన్ని ఎక్కి అయిపోయిన పక్కన అలాగే జరగదు లైట్గా ఇది ఎట్లా కూడా ఇంకా మొత్తానికి అయితే ఇక పత్తి కట్ట ఏడైతే కంప్లీట్ అయితే అయిపోతుంది ఇక చూడు గుడ్డ మాత్రం చూపిస్తా ఇక ఒకటి తీసుకుంటే ఆడ ఆడదాకా గ్రీన్ కలర్ కనిపించే కడీల మందం మొత్తం మనమే చేస్తాం ఇది ఒక 30 చిల్లర గుంటలు ఉంటుందట ఇక ఆడ రేంజ్ చెట్టు కొట్టేసి ఇప్పటిదాకా చూసిరు కదా ఇక గొడవలు పట్టుకుని నరికేస్తుందామే గన్ని దెబ్బలు కూడా ఒకటి వాళ్ళకుతుందా పోరి చూసేపోయిందా ఏ మన గొడవలేసి మంచిగా కొడుతున్నాడు డాడ్ ఏమదు వీడియో అయితే ఇంతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి ఓకేనా బాయ్ బాయ్